ఇప్పుడు పిల్లలు సినిమాలు, వెబ్ సిరీస్ ఇన్‌ఫ్లుయెన్స్ ఎంతో ఉంటది అనేదానికి మనకి సాక్షాత్ ఉదాహరణ అండి. కుక్కట్పల్లిలో 11 ఏళ్ల పిల్లని కత్తితో పొడిచి తన బెడ్ మీదే పడుకోబెట్టిన ఉదాహరణ. చంపినవాడు కూడా ఏం ప్రొఫెషనల్ దొంగ కాదండి. 15 ఏళ్ళంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా, నాన్న రోజు ఆఫీస్‌కెళ్తారని ఆ బాబుకి తెలిసి దానికోసం ఒక పెద్ద స్కెచ్ వేసి వచ్చి ఆ పాప మా అమ్మ, మా నాన్నకి చెప్తాననేసరికి కత్తి తీసుకొచ్చి పొడిచి ఇంట్లో నుంచి తీసుకెళ్లారు. పోలీసులు 5 రోజులకే ఆ బాబుని అరెస్ట్ చేశారు. ఈ బాబు ఇలా ఇంత స్కెచ్ గీయటానికి కారణము ఏంటి అంటే వెబ్ సిరీస్‌లో చూపించే డీటెయిల్‌గా ఆ హత్య ఎలా చేయాలి అనేది చూపిస్తారు కదా! అది ఫాలో అయ్యాడంట. ఈ మధ్య వెబ్ సిరీస్‌లో చాలా అంటే మనుషులకు కూడా సున్నితత్వం పోయిందండి. తీసేవాళ్ళది తప్పని నేను అనను. మనం చూస్తున్నాం కాబట్టే వాళ్ళు తీస్తున్నారు. అంత క్రిమినల్ బ్రెయిన్‌గా మన సెన్సిటివ్‌గా ఉండే మనుషులు అంత క్రిమినల్‌గా అంత నరుక్కునే సినిమాలు చూస్తున్నాం కాబట్టే మంచి సినిమాలు తీస్తే ఎవరు చూడరు కదా! అందుకే వాళ్ళు కూడా అలాంటివి చూస్తున్నారు. దయచేసి తీసే డైరెక్టర్లకి నేను ఒక విజ్ఞప్తి అండి. మీరు 2 గంటల సేపు చంపడం ఎలా, కిరాతకాలు చూపిస్తున్నారు కదా! ఆ లాస్ట్ చూపించే 10 నిమిషాల క్లైమాక్స్ కూడా అంతే కిరాతకంగా తప్పు చేసిన వాడికి శిక్ష పడిద్ది అనేది అంతే కిరాతకంగా చూపించేయండి అని నా విజ్ఞప్తి అండి. ఎవరైనా సరే అండి ఇప్పుడు ఈజీగా తప్పు చేసేయచ్చు. ఏముంది డబ్బుంటే కొనేయచ్చు. శిక్ష పడదు. పడినా ఏముంది జైలుకు పోతాం. ఏదో పార్కుకి పిక్నిక్ పోయినట్టు జైలుకు పోయి వచ్చేయచ్చు. మనం కూడా జైలుకి ఎక్కువ పోతే ఎక్కువ పబ్లిసిటీ వచ్చిద్దనే ఫీలింగ్లో ఉన్నారు. ఒకప్పుడు జైలుకు పోవటం అంటే ఒక మనిషి చనిపోయిన వాటితో సమానం. అంత అసహించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు జైలుకు పోయొచ్చిన వాళ్ళందరినీ రాజకీయ నాయకులు చేస్తున్నారు కదా! వాళ్ళని హీరోలు అవుతున్నారు. మామూలు పిల్లలు కూడా అదే ఫాలో అవుతున్నారు. పిల్లలకి తల్లిదండ్రులు కూడా గుర్తుపెట్టుకోండి. సినిమా వాళ్ళు ఏ సర్టిఫికేటు ఇవన్నీ ఊరికే ఇవ్వరండి. పిల్లలు వెబ్ సిరీస్‌లో ఏజ్ లిమిట్ ఉంటుంది కదా! ఆ ఏజ్ లిమిట్ ఉన్న మూవీస్‌నే వాళ్ళకి ప్రిఫర్ చేయండి. మీ పిల్లలు ఏం చూస్తున్నారు అనేది మీరు గమనించండి. ఎంత బిజీగా ఉన్నా పిల్లల్ని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండండి. మన చుట్టుపక్కలే మన ఇంటి పక్కన వాళ్ళే మనకి వాళ్ళు పేరెంట్స్ ఊహించుంటారండి. పాపం ఎంత కష్టపడి ఆ పాప కోసం వాళ్ళు రాత్రి పగలు కష్టపడుతుంటే మన పక్కింటి వాడు వచ్చి మనల్ని చంపుతాడని ఊహిస్తారా?